సో మొత్తానికి గాంధీ భవన్ లో షోకాజ్ నోటీసుల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంతవరకు అంతర్గతంగా ఉండేటువంటి ఆ వ్యవస్థ కాస్త ఏకంగా బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితి. సరే, కొండా సుష్మిత పటేల్కు సభ్యత్వం ఉందా లేదా అన్న అంశం అట్లా పెడితే గనక ఒక మంత్రికి సంబంధించినటువంటి కుటుంబం సభ్యురాలు ఏకంగా ఒక మంత్రి కూతురే మీడియా ముందుకు వచ్చి దట్టు పరకాల నియోజకవర్గం నడి బొడ్డున ఇక్కడ ఇల్లు కట్టుకుంటా 20 ఏళ్ళు ఇక్కడనే నేను ఎమ్మెల్యేగా ఉండబోతున్నా అని చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పాలి. ఏకంగా ఒక ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రిని విమర్శించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇంతవరకు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇంతవరకు ఈ స్థాయిలో విమర్శలు అయితే గుప్పించలేదు. ప్రతిపక్ష నాయకులు ఇట్లాంటి విమర్శలు చేయడం సర్వసాధారణం. బట్ ఒక కేబినెట్ మంత్రి కూతురే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇది ఈరోజు కొత్త ఏం కాదు. గతంలో కూడా కొండా సుష్మిత పటేల్ ఇట్లాంటి కామెంట్లే చేయడం జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి ఆ రోజు సున్నప్ ఫ్యాక్టరీలకు సంబంధించి లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి ఫైల్స్ విషయంలో సంతకాల విషయంలో ఎక్కడో దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సంతకాలు పెట్టేయకుండా ఆపించారు. సో ఈ ఎలిగేషన్స్ తోటి గతంలో కోట్ల రూపాయల వ్యవహారం, తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నటువంటి కామెంట్లు గతంలో కూడా ఒక 6-7 నెలల కింద చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంతకు మించిన స్థాయిలో ఏకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేసినటువంటి ఈ కామెంట్లు ఇప్పుడు ఓవరాల్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్వశ్చన్స్ని బయటికి తీసుకొస్తోంది. రైట్, ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ అరుణ్ అందుబాటులో ఉన్నారు. అక్కడ కూడా ఇట్లాంటి పరిణామాలే ఉన్నాయి. సో రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. సో తమకు కావాల్సినటువంటి వ్యక్తులను అదే ప్రాంతంలో అదే మనిషి దగ్గర ఒక షాడోగా పెట్టుకుంటారు, ఒక నమ్మిన బంటులా పెట్టుకుంటారు అన్నటువంటి వార్త కూడా మంచిర్యాలలో కనిపిస్తోంది. అక్కడ కూడా వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ రావు ఎపిసోడ్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలో. రైట్, మా కరెస్పాండెంట్ అరుణ్ అందుబాటులో ఉన్నారు. అరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మంచిర్యాల ఎపిసోడ్ ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? రైట్ శ్రీకాంత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ లో అయితే ఆధిపత్య పోరు అయితే చిలికి గాలి వానగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ప్రేమ్ సాగర్ రావు వర్గం, అదే విధంగా జగన్మోహన్ రావు అనేటువంటి మరొక నాయకుల వర్గం మధ్యలో కూడా ఆధిపత్య పోరు అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇంతకుముందు గతంలోనే పిఎస్ఆర్ దగ్గర పనిచేసినటువంటి ఆయన దగ్గర అనుచరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర వెళ్లి ఆయన సభలకు హాజరయ్యేటువంటి స్థాయికి ఎదిగింది అనేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా గత కొన్ని కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కూడా ఈ సమస్య తలెత్తి ముఖ్యంగా ఇంకా గత కొన్ని గంటల ముందే జగన్మోహన్ రావు మంచిర్యాలకు చేరుకొని కూడా ఏదైతే పిఎస్ఆర్ ఏదైతే వ్యతిరేక వర్గాన్ని జమ చేసి కూడా ముఖ్యంగా ఏదైతే కాకా వెంకటస్వామి ఏదైతే విగ్రహానికి అయితే పాలాభిషేకం చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా కాకా వెంకటస్వామికి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించాలా, విగ్రహం కూడా ముసుకేసే ఉన్నది. కానీ ఈ రోజు జగన్మోహన్ రావు ఆయన ఏదైతే పిఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం నేతలు వచ్చి కూడా దానికి పాలాభిషేకం చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. భారీగా కూడా ఇటువంటి అవాంఛన ఘటన కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ కొత్త ఏదైతే ఈ రాజకీయం అయితే కొంత దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి మంచిర్యాల రాజకీయాలలో నెలకొన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ప్రేమ్ సాగర్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇవాళ ప్రేమ్ సాగర్ రావుకు యాంటీగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదైతే పిఎస్ఆర్ కు యాంటీగా ఉన్నటువంటి వర్గాన్ని చేర తీసుకొని కూడా ఇవాళ గడ్డం బ్రదర్స్ ఇటు వివేక్ వెంకటస్వామి కావచ్చు, పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రోద్బలంతో కూడా ఏదైతే అక్కడ ఏదైతే వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఆయన ఇదే పిఎస్ఆర్ యాంటీ కూడా పనిచేస్తున్నది ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఉట్నూరులో జరిగినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా ఇటు అక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సంజీవ్ రెడ్డి వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు బయటపడ్డది. అక్కడ ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ ముందే కూడా వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు దుర్భాషలు ఆడుకోవడం ఇబ్బందిగా ఏదైతే అక్కడ నేతలను అయితే కొంత ఆందోళన కలిగించింది. ముఖ్యంగా కూడా తమ ముందే ఇంత ఘోరంగా మీరు తిట్టుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మీ సొంత ఇమేజ్ కోసం వాడుకుంటా ఉన్నారు, ప్రజలలో కాంగ్రెస్ పార్టీని చులకన చేస్తా ఉన్నారని కూడా ఏఐసిసి ఏదైతే సచిన్ సావంత్ కూడా ఏఐసిసి కార్యదర్శి కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా గురించి అదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా
హాట్ గా కూడా మంచిర్యాల అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇది ప్రేమ్ సాగర్ రావు, అదే విధంగా ప్రేమ్ సాగర్ రావు యాంటీ ఉన్నటువంటి వర్గం నేతలు అంతా కూడా ఏకమై కూడా ప్రేమ్ సాగర్ యాంటీ కూడా ఏదైతే గడ్డం బ్రదర్స్ ప్రోద్బలంతో కూడా ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైట్ అరుణ్.